సంస్కృతి సాంప్రదాయాలకు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ పెద్దపీట వేస్తుంది. ఆధ్యాత్మిక విషయాల్లో భక్తుల మనోభావాలకు అధిక ప్రాధాన్యం ఇస్తుంది. ఆలయాల కూల్చివేత, పుష్కరాల పేరుతో భక్తులను పొట్టనబెట్టుకున్న చరిత్ర తెలుగుదేశం పార్టీది. అయితే పురాతన గుళ్లను మాత్రం గుర్తిస్తుంది ఆంధ్రప్రదేశ్ తాజా ప్రభుత్వం. పురాతన గుళ్లను మరోసారి తీర్చిదిద్దుతూ కన్స్ట్రక్షన్ పనులేమన్నా చేయాల్సి ఉంటే చేస్తూ వాటినన్నిటినీ చక్కదిద్ది కొత్తగా వైభవాన్ని తీసుకొచ్చి గొప్పగా ముందుకెళ్తున్న ప్రభుత్వం వైఎస్ఆర్సీపీది. ఈ నేపథ్యంలోనే తిరుమల శ్రీవారి చెల్లెళ్ళైన తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ ఆలయానికి పూర్వ వైభవం తెచ్చేందుకు సంకల్పించింది. స్థానిక ఎమ్మెల్యే భూమాన కరుణాకర్ రెడ్డి సూచనలతో ప్రథమ పూజ గంగమ్మకు నిర్వహించి తర్వాతే భక్తులు తిరుమల కొండకు వెళ్లడం ఆచారమని, పురాతన కాలంలోనూ ఈ విధానం కొనసాగించిందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వివరించిన నేపథ్యంలో ఆయన మంగళవారం ఆలయాన్ని సందర్శించనున్నారు. ఆపై గంగమ్మను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. శ్రీకృష్ణ దేవరాయలు, తదనంతరం అచ్యుతారాయలు, ఆ తర్వాత ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గంగమ్మ ఆలయాన్ని సందర్శించడం ప్రాధాన్యత సంతరించుకుంటుంది. ఎంతగానో గంగమ్మ ఆలయ విశిష్టత, ఆలయ చరిత్ర, సాంప్రదాయం తదితరి అంశాలపై ఒక్కసారి ఓ లుక్ వేద్దాం రండి. తిరుపతి పుట్టినప్పటి నుంచి దాదాపు 900 ఏళ్ల నుంచే గంగ జాతర జరిగేదని కొందరు చెబుతున్నారు. శ్రీవారి ప్రియభక్తుడు అనంతాచార్యులు ఈ ఆలయాన్ని ప్రతిష్ఠించారు. 1843లో బ్రిటిష్ ప్రభుత్వం హందీరాంజీ మఠానికి తిరుమల నిర్వహణ బాధ్యతలు అప్పగించిన సమయంలో తిరుమల ఆలయంతో పాటు దాదాపు 26 స్థానిక ఆలయాలను అనుబంధంగా అప్పగించారట బ్రిటిష్ వాళ్ళు. అందులో గంగమ్మ ఆలయం కూడా ఉంది. అయితే టీటీడీ ఏర్పడిన తర్వాత జంతు బలాలు జరిగే ఆలయం టీటీడీ ఆధీనంలో ఉండటం సరికాదనే ఉద్దేశంతో జాబితా నుంచి ఈ ఆలయాన్ని తొలగించారని చెబుతారు. అయినా సరే శ్రీవారికి చెల్లెళ్ళుగా గంగమ్మని భావిస్తారు. అందుకే ఏటా తిరుమల ఆలయం నుంచి సారే సమర్పించే సంప్రదాయం ఇంకా కొనసాగుతూనే ఉంది. 1843లో బ్రిటిష్ వారు టీటీడీ ఆలయ పర్యవేక్షణను హందీరాంజీ బావాకు అప్పగించారు. అప్పటి నుంచి తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు శ్రీ గోవిందరాజస్వామి ఆలయం, శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, కపిల తీర్థం ఆలయం, ఇలా 26 ఆలయాల పర్యవేక్షణను హందీరాంజీ బావాకి అమ్మవారి చక్రస్నానం జరిగే ఆచారం ఉంది. ఈ నేపథ్యంలోనే పసుపు ముద్ద తిరుచానూరుకు తీసుకెళ్లే మార్గ మధ్యంలో గంగమ్మ గుడి ముందు ఆపి గంగమ్మకు పూజలు చేసేవారు. ప్రాచీన సాంప్రదాయం కొనసాగింపునకు తొలిసారిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తొలిసారి ముఖ్యమంత్రి హోదాలో తిరుపతిలోని శ్రీ తాతయ్యగుంట గంగమ్మను దర్శించుకోనున్నారు. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి తొలిసారి గంగమ్మ ఆలయానికి రానుండడం ఇదే మొదటిసారి. ప్రాచీన చరిత్ర కలిగిన తిరుపతి గంగమ్మ ఆలయ విశిష్టతను విశ్వవ్యాప్తి చేయాలనే సంకల్పంతో ఎమ్మెల్యే భూమాన కరుణాకర్ రెడ్డి విశేష కృషి చేస్తున్నట్టుగా అర్థమవుతుంది. ఈ ఏడాది జాన్పద్ కళా ప్రదర్శనలతో గంగా జాతర విశిష్టతను చాటారు. అలాగే తిరుపతి గంగమ్మకు సారే సంప్రదాయాల్లో స్థానిక సంస్థలు, అధికారులను సైతం భాగ్యస్వాములను చేశారు. 400 ఏళ్ల క్రితం ఉన్న విధంగా గంగమ్మ దర్శనం తర్వాత శ్రీవారి దర్శనం ఆచారాన్ని కొనసాగించే ప్రయత్నం చేస్తున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ నెల 27న తిరుపతి గంగమ్మ ఆలయ దర్శించుకోబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. తిరుపతి గ్రామ దేవతగా అమ్మవారు పూజలు అందుకుంటున్నారు. ఏటా 7 రోజుల పాటు అమ్మవారు జాతరను వేడుకగా నిర్వహిస్తుంటారు. తెలంగాణలో సమ్మక్క సారక్క జాతరకు 200 ఏళ్ల చరిత్ర ఉంది. పైడి తల్లి అమ్మవారి జాతరకు 300 ఏళ్ల నుంచి నిర్వహిస్తుంటారు. అయితే తిరుపతి తాతయ్యగుంట ఆలయానికి 900 ఏళ్ల చరిత్ర ఉందని ఆధారాలు చెబుతున్నాయి. వైష్ణవ భక్తుడైన తాతాచార్యులకు తాతయ్యగుంట అనే పేరు ఎలా వచ్చిందంటే కైంకరార్థం లభించిన చెరువుకు తాతయ్యగుంట అనే పేరు వచ్చిందట. ఇదే చెరువు గట్టుపై వెలియడంతో తిరుపతి గంగమ్మ కాలక్రమేణా శ్రీ తాతయ్యగుంట గంగమ్మ అని ప్రసిద్ధి చెందింది. నాటి నుంచి అశేష భక్త కోట పూజలు అందుకుంటూ గంగమ్మ భక్తులు కొంగు బంగారంగా ఆలకించింది. తర్వాతనే దేశంలోని పలు గ్రామాల్లో గంగమ్మ ఆలయాలు వెలిసి భక్త జనాలు పూజలు అందుకోవడం ప్రారంభమైపోయింది. తాళ్లపాక అన్నమయ్య తిరుపతి గంగమ్మను దర్శించుకుని మొక్కులు చెల్లించడంతో తాళ్లపాక గంగమ్మ అని పేరు కూడా వచ్చిందని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. 18వ శతాబ్దానికి చెందిన ప్రముఖ కవయిత్రి తరిగొండ వెంగమాంబ జలక్రీడ విలాసం యాక్షగణంలో తాతయ్యగుంట గంగమ్మను ప్రస్తావించిందని చెబుతున్నారు. ఇక ఈ 900 ఏళ్ల చరిత్రలో ఈ బహుశా సమాజానికి నేడు జగన్మోహన్ రెడ్డి గారు వేస్తున్న ఈ గొప్ప శ్రీకారం
చరిత్రకు తెలియబోతుంది. 1000 ఏళ్ల చరిత్రకు పూర్వ వైభవం తీసుకొచ్చే దిశగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఇక జగన్మోహన్ రెడ్డి గారి హోదాలో ఆయన రేపు ఇక్కడికి దర్శనం, కంగ్రాచులేషన్స్, హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే అని కూడా అందరూ అంటున్నారు. మరి మీరేమంటారో కామెంట్ చేయండి. ఈ వీడియోపై మీ విలువైన అభిప్రాయాన్ని తెలపండి. కాస్త రాజకీయంగా ఈ వీడియో కాస్త స్పెషల్గా ఉన్నప్పటికీ కూడా ఒక మంచి విషయం చెబుతున్నప్పుడు ఖచ్చితంగా ప్రజలు ఆదరిస్తారు.